ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శ్రీవాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు పచ్చని వాతావరణాన్ని అందించిన వారిమవుతామంటూ పేర్కొన్నారు. జీజీహెచ్ లో ప్రతి వైద్యుడు ఒక మొక్క, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పచ్చదనాన్ని పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజలు ముందుకు సాగాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డాక్టర్ సుధాకర్, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వాటర్ పోయమని చెప్పండి. మేడం గారు అట్టాలండి. పేషెంట్స్ ఉంది కాదు వాళ్ళ దగ్గర వెళ్ళేసి వాళ్ళు వేస్తారు అక్కడ కాలేజ్ దగ్గర సైడ్ ఎవరిని పెట్టద్దు పోతుందని ఇది పెడితే ఏమంటే అది వచ్చేది పరిధి కాలేదు బోర్డు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. వేస్ట్ని అంటే వ్యర్థ పదార్థాలని ప్లాస్టిక్ వ్యర్థము ముఖ్యంగా వాటినంతా తగ్గించడము, రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయటము, తర్వాత గ్రీనరీ పచ్చటి పర్యావరణాన్ని పెంచడము, తర్వాత ఇవన్నీ ఇనిషియేట్ చేయటం మనందరి బాధ్యత. సో ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటి గ్రీనరీని పెంచి తర్వాత పొల్యూషన్ని తగ్గించాల్సిన బాధ్యత మనందరిది. ఈ విధంగా నేను పర్యావరణ పరిరక్షణని ప్రోత్సహించడానికి విద్యార్థులతో, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్తో, ఆర్ఎంఓ మేడంతో అందరము కలిసి ఒక్కొక్క మొక్క నాటాము. ఈరోజు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించి అవి పెరిగి చల్లటి నీడనిచ్చి పొల్యూషన్ని కూడా తగ్గించడానికి తోడ్పడాలని అందరినీ కోరుతున్నాను. అందరికీ ఈ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎస్ శ్రీవాణి. జిఎంసి ఒంగోలు ప్రిన్సిపల్గా 30వ తేదీ మే నుంచి నేను ఇక్కడ
రిపోర్టింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నా బాధ్యతలు స్వీకరించాను. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మా జిఎంసి జీజీహెచ్ ఒంగోలులో ప్లాంటేషన్ చేశాము. మా ప్రిన్సిపల్ మేడం గారు అటనే ఆర్ఎంఓ మేడం గారితో, మా నర్సింగ్ సూపరింటెండెంట్, మిగతా ఫ్యాకల్టీ, మా సుధాకర్ సార్ వైస్ ప్రిన్సిపల్ అందరితో కలిసి ఈరోజు మనం ప్లాంటేషన్ చేశాము. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ పరిస్థితులు చాలా అంటే వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం చెట్లు నీడ ఇస్తే, మా దగ్గరికి ఏంటంటే రోజుకి 2000 నుంచి 3000 మంది పేషెంట్స్ వస్తున్నారు. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం చెట్లు కూడా తక్కువ ఉన్నాయి. నీడ కోసం దాంతోపాటు మన ఆక్సిజన్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది మనం ప్లాంటేషన్ తీసుకున్నాము. అట్లా ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి ఫ్యాకల్టీ చేత ఒక స్టూడెంట్ చేత మొక్కలు నాటించే కార్యక్రమం కూడా చేపడతాము. ఆ మొక్కను ఏంటంటే వాళ్ళు ఒక స్టూడెంట్ నాటినప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళే చూసుకునేటట్టు కూడా ఒక సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ మొక్కని ఇంకో స్టూడెంట్, కొత్తగా వచ్చిన స్టూడెంట్కి హ్యాండ్ ఓవర్ చేయటం అట్లా చేస్తే కొంతవరకు ఏంటంటే మనకి ఇక్కడ ప్లాంటేషన్ బాగా జరిగిద్ది. ఎన్విరాన్మెంట్ని కూడా మనం కొంచెం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము. ఈ సందర్భంగానైనా ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా మేలుకొని ఒక సమాజం గురించి, ఇప్పుడున్న సమాజం గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సూపర్ ఎల్నినో అంటున్నారు. ఇప్పుడు 47-48 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 50 డిగ్రీస్ రావచ్చు. ఇవన్నీ కూడా మనం వెంటనే ఆపాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మొక్కల్ని నాటి వాటిని పరిరక్షించే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మేము ఆసుపత్రిలో కూడా ఒక గార్డెన్ డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఓపీ బ్లాక్ ఆనుకొని అటు పక్కన ప్లేస్లో మొత్తం రెడీ చేయిస్తున్నాము. అక్కడ కూడా మేము అన్నిటినీ హాస్పిటల్కి సంబంధించి పెంచి పర్యావరణాన్ని రక్షించడంలో ఏదో కొంత పాత్ర మేము తీసుకుంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.